ఇది గౌరీకుండ నుంచి 1 కిలోమీటర్ వచ్చినాక ఈ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతం చూడండి. మీ అమ్మ చుట్టుముట్టు కొండలే, చుట్టుముట్టు కొండలు నడమ రస్తా పెట్టుకున్నాడా స్వామి. ఈ స్వామి పరీక్ష చూడండి. ఒక్కొక్క కొండ ఆకాశం పైన ఉంది, కింద అయితే లేవు. ఇడికి రావాలంటే కూడా మా పుణ్యం చేసి ఉండాలేమన్నా చూడండి అన్న. అంతలేంది ఇడికి రానిచ్చుకోడు ఇతని. ఇడికి రావాలి, ఈ ప్రాంతం చూడాలి, అతను దర్శించాలంటే కూడా ఎంతో పుణ్యబలం ఉండాలని కోరుకుంటున్నాము. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఈ ప్రాంతం చూసేటాలకి ఇలా చూడండి, శస్యశ్యామలము, చుట్టుముట్టు కొండలే, ఎక్కడ కానీ మరి ఏమో మన్నిక లేదు, ఏమో పన్నిక లేదు. ఈ నట్ట నడుమ దేవాలయాలు మరి అప్పట్లో ఎట్లా నిర్ణయించిండాలి పెద్దలు, మరి పెద్దలకి ఎట్లా కనుక్కున్నారు స్వామిని కనుక్కోవడం అన్న విచిత్రమే కదా. స్వామిని కనుక్కోవడం కూడా విచిత్రం కాదు. ఈ కొండలలో పెద్ద మంచి ఈ స్వామి కొండలు కూడా ఈ ప్రాంతంలో ఇదంతా గుర్రాలు, శాతగాని వాళ్ళకి, నడవనికి రాని వాళ్ళకి గుర్రాలు, కొంతమంది మోసేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది మోసేవాళ్ళు కూడా ఉన్నారు. మన ఏంది వీడిది గంప పల్లకి 3 రకాలు ఉన్నాయి మోయనికే కూడా. అంటే వారిని బట్టి అమౌంట్ 5,000 నుంచి ఇంకా పైకే కానీ కింద అయితే ఉండవు. ఇది కేదార్నాథ్. ఇక గడవ మంచి మోసుకొస్తున్నాడు చూడండి. గడ చూడండి, ఇట్లా గంపలే చూడండి మోసేది. ఇక ఈ పెద్ద మంచిని చూడండి ఒకసారి. ఇక ఇట్లా చూడు, ఇక ఇట్లా చూడండి. ఇది ఇట్లా చూడండి. இங்கிருந்து நடந்து தான் போகணுட்டாங்க 24 கிலோமீட்டர். அது பூரா மலை எரிமேலி இருக்கும்ல, ఇదని ஒன்லி எரிவேலி. కేదార్నాథ్ తీర్థయాత్ర, కేదార్నాథ్ తీర్థయాత్ర. రండి, చూసి ఆనందించండి. ఇదంతా చూడాలంటే కూడా ఎంతో పుణ్యబలం ఉండాలి. ఎంతో బలం ఉంటేనే ఎంతో వాళ్ళకి మరి జన్మం ఎత్తింటేనంటే ఈ ప్రాంతం చూసేది. రెండోసారి ఆకాశం కొండలు, భూలోకమే ఆకాశమే భూలోకం. ఇక్కడ రాత్రి పూట కానీ చూస్తే రాత్రి ఏమన్నా చంద్రుడు సూర్యుడు కిందికి కానీ భూమి మీదకి వచ్చింది అన్నట్ల లైట్లు ఉంటాయి. పైన ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉన్నావో అంతకి ఎక్కువనే ఉంటాయి. ఇక్కడ ఈ కొండ ప్రాంతంలో రండి, రెండోసారి ఆహ్వానించండి. మహాకేదార్నాథ్. జై భోలేనాథ్ బాబాకు జై. ఎవరు అరిచేవాళ్ళు లేరు కదా, నేనే